నిజామాబాద్ జిల్లాలో ఎరువుల కొరత మళ్లీ బగ్గుమంది. సాగు సీజన్ ప్రారంభమైన వేళ యూరియా కోసం అన్నదాతలు మరోసారి రోడ్డెక్కారు. ఆర్మూర్ మండలం ప్రసిద్ధ ఆదర్శ గ్రామం అంకాపూర్లో రైతులు భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యూరియా యాప్ విధానం వల్ల తమకు సకాలంలో ఎరువులు అందడం లేదని, తక్షణమే ఆ యాప్ను తొలగించి రైతులకు నేరుగా అవసరమైన మేర యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల హఠాత్ ఆందోళనతో నిజామాబాద్ ఆర్మూరు ప్రధాన రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మా రైతులకు రోడ్డు మీదకి వచ్చే అవస్థ ఎందుకు వచ్చిందంటే, ఈ యూరియా యాప్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఎందుకు క్రియేట్ చేసిందంటే, యూరియా వివిధ రకాల పక్కతో బట్టి యూరియా వల్ల వినాశనం అవుతుంది భూమి అని చేసింది. ఒక మంచి మాటనే కావచ్చు, కానీ అరకొర జ్ఞానం వల్ల రైతులు చిన్న చిన్న స్థాయిలో కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ ఉన్న వాళ్ళు కూడా దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు. కాబట్టి యాప్ను తక్షణం రద్దు చేయాలి. తుమ్మల గారు చెప్పారు, ఈరోజు పేపర్ షేమ్ ఇచ్చారు. 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్టు కింద యాప్ తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి ప్రశంసలు పొందుతున్నాము. ఈ దేశవ్యాప్తంగా యాప్ క్రియేట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది. అయితే కావచ్చు, కానీ రైతులకు సాదా సీదాగా రైతు తోటలకు యూరియా చేరే విధంగా అది చేయాలి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, జిల్లాల వారీగా ఇంతకుముందు యూరియా యాప్ ఉండే, దాన్ని ఇప్పుడు మండలికి తీసుకొచ్చారు. ఇప్పుడు తక్షణం ఏం చేయాలంటే, జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ తక్షణ మండల యూనిట్ తీసుకొని ఇప్పుడే సెక్రటరీ ఆయా PICSలో పడుతున్న గ్రామాలకు విస్తరిస్తే ఉన్న సపోజ్ 400 మంది రైతులు కానీ 500 మంది కానీ వాళ్ళకే ఉంటది. మరి అంకాపూర్ అన్నదాతలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మరి దాదాపు 2 నెలలు అవుతుంది మొక్కజొన్న ఏదైతే సుంచు దశకు వచ్చింది. ఈ రోజు దానికి 2-3 రోజుల యూరియా వేయకపోతే పంట దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్ ఎక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదం చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా వస్తారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటాడా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లకు పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, చంద్రమండలం మీద అడుగు పెడుతున్నారు, కానీ రైతులు మాత్రం యూరియా లైన్లలో అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు యూరియా కోసం తిరుగుతూనే పోతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను తక్షణమే రద్దు చేసి, ప్రభుత్వం ఏదైతే యూరియా యాప్ తీసుకొచ్చిందో ఆ యాప్ తోని రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వాడడం తెలియక, ఆ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సకాలంలో ఎరువులు పంటకు వేయలేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ అంకాపూర్ రైతులంటే అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయం నేర్చుకోవాలని సీఎం గారు పదే సభలలో చెప్తారు. కానీ ఇక్కడ